ఒకవైపున బెంగాల్లో ఎలక్షన్స్ అయితే జనంలో మంచి స్పందన ఉంది. ఇవాళ కూడా మధ్యాహ్నం 1 గంటకే 60% పైగా పోలింగ్ జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ అంటే యాంటీ హిందుత్వ, యాంటీ బీజేపీ, యాంటీ మోడీ, యాంటీ ఇండియా అనుకుంటా వాళ్ళు విచిత్ర వాదన అనిపిస్తారు. మమతా బెనర్జీ అరాచకాల కారణంగానే కమ్యూనిస్టులు సర్వనాశనం అయ్యారు, కాంగ్రెస్ సర్వనాశనం అయ్యారు. ఆ పార్టీలో వాళ్ళే మమతా బెనర్జీ కరెక్ట్ అని విచిత్రవాదం చేస్తారు, బీజేపీని తప్పుపడతారు. ఇవాళ చూడండి ఎంత అరాచకం అంటే, ఇదిగో బీజేపీకి సంబంధించిన ఈవీఎం అంటే ఈవీఎంలో బీజేపీ అభ్యర్థి దగ్గర సీల్ వేసేసారు. అంటే ఓటు వేయలేరు అనమాట, అక్కడ అది మూసేసినట్టు అనమాట. ఇది బీజేపీ అభ్యర్థి పేరు దగ్గరన ఇది ఆ బటన్ నొక్కాలి కదా, అక్కడ ఒక స్టిక్కర్ అతికిచ్చేశారు. అంటే అది పనిచేయట్లేదు అన్నటువంటిది. ఇలాంటి అంటే మామూలు చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా తెలిస్తే ఏంటి అని అడిగితే అది పనిచేయట్లేదండి అని చెప్పేస్తారనమాట. వాళ్ళు అక్కడ ఓటేసేసినట్టుంటుంది, వీళ్ళు అక్కడ తర్వాత వాళ్ళ ప్లేస్లో వీళ్ళు ఓట్లేసేస్తారనమాట. ఇది ఇలాంటి దరిద్రపు పనులు అక్కడ నిర్మోహమాటంగా నిస్సిగ్గుగా జరుగుతుంటాయి. ఫల్తా అసెంబ్లీ దగ్గర జరిగినటువంటి సంఘటన కూడా అట్లాంటిదే. అక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఇదిగో ఇంకోటి అక్కడ స్టిక్కర్ వేసేసారు. అంటే ఏ స్థాయిలో దిగజారిపోయారో చూడండి. ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్షన్ స్టాఫ్ కింద పనిచేస్తుంటారు, వాళ్ళు ఏ స్థాయిలో దిగజారనడానికి సాక్ష్యం ఇది. చివరికి ఏజెంట్లు, అది కూడా మళ్ళీ లోకల్ ఏజెంట్లను కూడా భయపెట్టేసి కంట్రోల్లో పెట్టేసుకుంటారు. బయట నుంచి వచ్చినటువంటి టోటల్ ఏజెంట్ ఉంటాడు కదా, వాళ్ళు నిలదీసినప్పుడు కనబడుతున్నటువంటి ఇష్యూస్ ఇవి. చివరికి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం ఏమో ఇట్లాంటిది మళ్ళీ మేము యాక్షన్ తీసుకుంటాం దీని మీదన, ఇట్లాంటిది నిజమని తేలితే కనుక మేము దానికి దర్యాప్తుకు ఆదేశించామని చెప్తాం. ఇది పక్కన పబ్లిక్ పోలింగ్కి వస్తుంటే పబ్లిక్ని ఇట్లా మోసం చేస్తున్నటువంటి ఘటనలు అన్నటువంటిది బెంగాల్లో నిర్మోహమాటంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో సువేందు అధికారి, బెంగాల్లో బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి, అతని మీదన దాడికి ప్రయత్నించినటువంటి సంఘటన ఒకవైపున, ఇంకో పక్కన మమతా బెనర్జీ నియోజకవర్గంలో రెచ్చిపోయి అరాచకాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీదనే చివరికి సిఆర్పిఎఫ్ బలగాలు ఇట్లా పట్టుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట.